లో కొత్త రెవెన్యూ చట్టం జూలై లేదా ఆగస్టులో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన రాజీవ్ శర్మ రెవెన్యూ శాఖ సీఎస్ తో భేటీ అయ్యారు. అయితే ఈ చట్టం అమలు అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. జూలై లేదా ఆగస్టులో తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడానికి కసరత్తు ముమ్మరమైంది. కొత్త చట్టం రూపకల్పన బాధ్యతను తీసుకున్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీతో భేటీ అయ్యారు. ప్రధానంగా కన్క్లూజివ్ టైటిల్ యాక్ట్ను అమలు చేస్తున్న దేశాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. అలాగే పూర్వ నిజామాబాద్ జిల్లాలో భూభారతి ప్రాజెక్టు అమలు ఎంతవరకు వచ్చిందనే విషయంపైన ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఈ నెల 11వ తేదీలోపే కన్క్లూజివ్ టైటిల్ యాక్ట్ పై కసరత్తును ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే ఆ తర్వాత న్యాయ నిపుణులు భూపరిపాలనపై పట్టున్న యంత్రాంగంతో 1-2 వర్క్షాపులను నిర్వహించాలని యోచిస్తున్నారు. భూ రికార్డుల నవీకరణ, రికార్డుల్లో పేర్ల చేర్పు అధికారాలు గుప్పిట్లో ఉండడంతోనే రెవెన్యూ యంత్రాంగం తప్పులు చేస్తోందని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో భూపరిపాలనను పూర్తిగా రెవెన్యూ శాఖ నుంచి తప్పించి స్వతంత్ర వ్యవస్థకు అప్పగించాలని, భూ యజమానులకు టైటిల్ హక్కును దఖలుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు ఆటోమేటిక్ విధానం అమలు చేయాలని, రెవెన్యూ యంత్రాంగం పాత్ర లేకుండా చేయాలని భావిస్తోంది. అందుకే స్వతంత్ర వ్యవస్థను ప్రతిపాదిస్తోంది. కానీ ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం అంత తేలిక కాదని, భూములకు రికార్డులకు లింకు కలవకుండా, భూముల రీసర్వే చేయించకుండా సాధ్యం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, డొమినికన్ రిపబ్లిక్, ఐర్లాండ్, ఇజ్రాయిల్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, థాయిలాండ్తో పాటు అమెరికాలోని 11 రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉందని, ఆయా దేశాల్లో ఏళ్ల తరబడి రికార్డుల నవీకరణ జరిగిందని, టైటిల్ యాక్ట్ను దఖలుపరచడానికి తరాలకు తరాలే మార్చాల్సి వచ్చిందని నిపుణులు వివరిస్తున్నారు. ఆయా దేశాల్లో ఒక్కో కమతం విస్తీర్ణం భారీగా ఉంటుందని, తెలంగాణలో అరెకరం 5 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న రైతుల సంఖ్య అధికంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఏ భూమికి ఎవరి యజమానం రికార్డుల్లో చూడడం కాకుండా భూమికి రికార్డుకు మధ్య సంబంధం ఉందా లేదా అనేదే ప్రామాణికమని సూచిస్తున్నారు. ఆయా దేశాల్లో ప్రజలకు మేలు చేయడానికి ఆ చట్టం తెచ్చారని, దాంతో చట్టం ప్రతిఫలం అందిందని అధికారులు అంటున్నారు. ప్రతిపాదిక చట్టంలో కీలక అంశాలను చేర్చారు. భూములు, ఆస్తులపై సర్వాధికారం యజమానులకు ఉంటుంది. వీటి రిజిస్ట్రేషన్ను స్వతంత్ర వ్యవస్థ దగ్గర చేసుకుంటే టైటిల్ డీడ్ జారీ చేస్తారు. దానికన్నా ముందే భూములు పొజిషన్లో ఉన్నాయా లేవా పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్కు ముందు అభ్యంతరాలు స్వీకరిస్తారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అవి పరాధీనం అయినా లేక ఆ భూములు తమవేనని ఎవరైనా అర్జీలు సమర్పించినా విచారణ చేస్తారు. వారి వాదన నిజమేనని తేలితే వారికి నష్టపరిహారం చెల్లిస్తారు. కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్పై సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్లకు అధికారం ఉండదు. ప్రభుత్వం ప్రతిపాదించే స్వతంత్ర వ్యవస్థ చూసుకుంటుంది. భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ భూమికి రక్షణ కల్పించడానికి వీలుగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ భూమికి వసూలు చేసే నిధిని బీమా రూపంలో జమ చేస్తుంది. స్వతంత్ర వ్యవస్థ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తే ఆ భూమికి కన్క్లూజివ్ టైటిల్ దక్కుతుంది.